హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 55వ భాగం విందాం. ఒళ్ళు తెలియని ఉద్రేకంతో కళ్ళు మూసుకొని పోయి అందనై ఉన్న విజయలక్ష్మి కోసము రక్తధారలను కురిపిస్తూ ఇరుపక్షాల యుద్ధ వీరాది వీరులు ఒకరినొకరు తీసిపోక మృత్యుదేవతతో చెలగాటమాడుతూ ఆ రణరంగాన్నొక క్రీడారంగముగా ఎంచి దెబ్బకు దెబ్బ, పోటుకు పోటు, కత్తికి కత్తిగా ప్రయోగములు చేస్తూ ఒకరిని మించవలనని ఇంకొకరు రెట్టించిన పట్టుదలతో పోతూ ఉంటే ఆనాడది సర్వజన నాశనం కారణమైన ప్రళయమో, వీరాది వీరులనందరినీ బలుగొనటానికొచ్చిన మారణ యజ్ఞమో, మృత్యుదేవతకది పండుగ దినమో ఎవరు చెప్పగలరు? ఆ భయంకర రణరంగంలో కృష్ణశర్మ ఒకవైపున తన సర్వశక్తులతో తీవ్రమైన పోరాటం జరిగిస్తుంటే మరొక వైపున కాంచనమాల మంజరి తనకు రక్షకురాలై ఉండగా అశ్వారోహకురాలై ఎక్కడ చూసినా తానుగా అవతరిస్తూ తన నిశ్చిత కరవాలానికి నిమిషానికి శత్రు శిరస్సులను బలుకుంటూ ఉంది. వైరి వీరుల పాలిట రణచండిగా అవతరించిన ఆ వీరనారి ఎవరా అని ఎదుట కక్షీయులు విభ్రాంతులైతున్న సమయంలో మణిమేఖల ఎదుట పడ్డవారిని పింజాపింజములుగా తెగటార్చుకుంటూ క్రమంగా వచ్చి కాంచనమాలకు ఎదురైంది. ఎవరో యుద్ధం చేసుకుంటున్నారా అన్న జిజ్ఞాసకు అవకాశం లేని భీకర రణోత్సాహంతో ఆ స్త్రీలిద్దరూ పోరాటములను అతి లాఘవంగా జరుపుతుంటే అటు విష్ణుశర్మ తనకెదురుగా నిలిచిన శత్రుమూకలను చెక్కి చెండాడుతూ కోటకు అభిముఖంగా చొచ్చుకొని పోతుంటే ఒక రంగంలో కృష్ణశర్మ అతనిని ఎదిరించి ఖడ్గ యుద్ధంలో వెనక్కు నెట్టుకుని రావడానికి తీవ్రమైన పోరాటాన్ని సాగిస్తున్నాడు. ఆ సమయంలో మంజరి ఎట్టెట్లో శత్రు సైనిక దళాలని తప్పించుకొని ఒక గుర్రముపై పరిగెత్తుకొని వచ్చి విష్ణుశర్మకు పక్కగా నిలిచింది. ఆమె తొందరపాటును చూడగానే విష్ణుశర్మకి మీది ప్రాణాలు మీదిన ఎగిరిపోయినట్లయింది. క్షణకాలం అతను సహచర వీరులను ముందుకు పంపి తాను యువతలకు తప్పుకొని, ఏమైంది మంజరి, మీ దేవికి క్షేమమే కదా అని కంగారుగా అడిగాడు. క్షేమమే కానీ ఆమె మీకొక జరుగురు వార్త చెప్పమని నన్ను పంపింది అని మంజరి ఆయాసంతో ఉగుర్చుకుంటూ చెప్పింది. ఏమిటది, త్వరగా చెప్పు. క్షణమేమరి ఉండటానికి వీలులేని ప్రమాద పరిస్థితి. ఈ పద్ధతి యుద్ధం వలన మనం శత్రువులను జయించలేమని కాంచనమాల మీతో చెప్పమంది. మరి ఏ పద్ధతిని యుద్ధం చేయాలని? మీరు ఏకనాథుని దగ్గర నేర్చిన మాయా విద్యల ప్రభావం వలన. తప్పు. అక్రమ యుద్ధం చేయటము వీరులకు ఉచితం కాదు. శత్రువులకు మాయా మార్గాన్ని అవలంబిస్తే మనము 100 మాయా మార్గాల్ని అవలంబించుకోవచ్చు. వారు క్రమపద్ధతిలో ధర్మయుద్ధం చేస్తున్నంత వరకు మనము కూడా అదే ప్రకారము క్రమం తప్పకూడదు. చావో బ్రతుకో, జయమో అపజయమో ఏమైనా సరే అధర్మానికి చోటియ్యకూడదని యువరానికి చెప్పు. త్వరగా వెళ్ళు. స్థైర్యాలు విడవకూడదని చెప్పు. నువ్వు త్వరగా వెళ్ళి ఆమెకు రక్షణగా నిలువు అని విష్ణుశర్మ మంజరిని హెచ్చరించగా ఆమె శరవేగంతో ఆ తావును వదిలిపోయింది. మరి ఒక రంగంలో అమరావతి దండనాయకుడు వీరసింహునితో ప్రబల యుద్ధం చేస్తున్న శంభునాథుడికి ఇతర రంగంలో ఎవరితో పోరులు సలుపుతున్నది తెలుసుకునే అవకాశం ఎక్కడుంది? యుద్ధ ఫలితాలైన జయాపజయాల భారమును భగవంతుడికే వదిలి విద్యుక్త ధర్మానుసారము సర్వశక్తులతో పోరాటం సలుపుతున్నాడు. ఎదురైన వీరవనులను దునుమాడుతూ వీరసింహుణ్ణి ఎదుర్కోవలసిన వాడైనాడు. అంతకుముందు రాయబారాన్ని తెచ్చినవాడు అమరావతికి ప్రధాన దండనాయకుడు అతనేనని గుర్తించాడు. ఒకరికొకరు తీసిపోకుండా ఆ ఇరువురు కొంతసేపు ఘోర యుద్ధం చేసుకున్నారు. శంభునాథుడి పోరుకి జంకి కాదు, శక్తికి సన్నగిల్లి కాదు. వీరసింహ అని పిలిచాడు. వీరసింహుడు కూడా కత్తిని దించి ప్రభు అన్నాడు. నీతో యుద్ధం చేయటానికి జంకి నిన్ను పిలిచారనుకుంటున్నావా? భోగపురాధిపతులు, మీ ప్రతాపం నాకు తెలియనిది కాదు. అయినా జయాపజయాలు నిర్ణయమయ్యే వరకు మనం పోరవలసిందే కదా? తప్పకుండా పోరవలసిందే. ఇతర రంగాలలో ఇరుపక్షాలు ప్రాణాలను తెగించి పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటికెన్ని వేల మంది వీరులు తలలు తెగి ఉండి ఉంటాయి. విజయోత్సాహులై ప్రాణాలను బలి ఇచ్చిన ధీరులెందరూ? ఈ రణరంగంలో చచ్చిన వారిగా తిరుగురారు సుమా. యుద్ధ సమయంలో ఈ వేదాంత ధోరణి వీరోచితమైందేనా ప్రభు? కాదు. కానీ ఈ రక్తపు కొల్లు, ఈ పీనుగుల పెంట, ఈ మారణహోమమంతా దేనికో తెలుసా?
ఆ ప్రశ్నకి అమరావతి దండనాయకుడు వెంటనే బదులు చెప్పలేకపోయాడు. నేను ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నానో తెలుసా? విజయం కోసం. విజయం పొందిన తర్వాత తమ చిత్తం. మీ రాజ్యం మీదే. అమరావతి సింహాసనము ఎప్పటికీ అమరేంద్రుడిదే. నేను ఈ యుద్ధంలో జయించినా నాకు మీ రాజ్యం అవసరం లేదు. అమరావతి భోగభాగ్యాలు నేను ఆశించి ఈ యుద్ధం చేయటం లేదు. ఒకే ఒక ఆశయం కోసం, తెలుసు కదా? మా ప్రభువు మీ షరతును అంగీకరించాలి. అది కూడా నా స్వార్థం కోసం కాదు. అతడు తిరిగి తన పంచవర్ష ప్రణాళికా దీక్షతో అశక్తులపై దండయాత్రలు చేసి ప్రపంచానికి అశాంతి కలిగించకుండా ఉండాలని. అదే నా ఆశయం. మా యువరాణి ఆశయం కూడా ధర్మ విరుద్ధమైనది కాదు. తండ్రి గారిని చెర నుంచి విముక్తి చేయించాలని. అవును, మా ఇద్దరి ఆశయాలు ధర్మయుక్తమైనవేనని అమరేంద్రుడు గ్రహించగలిగినట్లయితే ఈ జననష్టం ఉండదు. ఈ మారణహోమం జరగదు. యుద్ధానికి విరామం కలిగిస్తాము. తిరిగి మరొకసారి మీ ప్రభువును హెచ్చరింపకూడదా? అసంభవం ప్రభు. అతను మీ షరతును అంగీకరించడు. ఆ హితోపదేశం చేయటం వలనే నేను ఇదివరకు ఒకసారి ఆయన చేత అవమానింపబడ్డాను. ఈ యుద్ధంలో ప్రాణాల్ని బలి ఇవ్వటానికైనా సంతోషంతో అంగీకరిస్తున్నా కానీ మీ సందేశం పట్టుకుని పోయి నా ముఖమును తిరిగి ఆయనకు చూపించదలచలేదు అని వీరసింహుడు చెప్పిన దానికి శంభునాథుడు విషాదంతో ఒక నిట్టూర్పును విడిచి విధిలేక తిరిగి కత్తిని పట్టాడు. అంతవరకు యుద్ధం చేయక నిలిచిన తమ ప్రభువు అలిశాడో దెబ్బతిన్నాడో అన్న ఆరాటంతో ఒక వీరభట సమూహం వచ్చి వీరసింహునిపైన కత్తులు దూసింది. యథాప్రకారం ఆ రంగంలో ఎప్పటికీ యుద్ధం ఆరంభమైంది. వైరి వీరులెదుట పడగానే వీరసింహుడు కూడా ఉద్రిక్తుడై విజృంభించి శత్రుసేనులపైకి ఉరికాడు. అంతలో మరి ఒక కొత్త దళం వచ్చి వీరసింహుని కలియటం వలన అతనికి అప్పటి పోరు తేలికైపోయింది. అక్కడ విష్ణుశర్మచే పంపబడిన మంజరి శరవేగంతో తమ యువరాణి కాంచనమాలకి రక్షణగా వచ్చి నిలిచింది. మణిమేకలాదులతో వడలు మరిచి ఉద్రేకంతో పోరుతున్న కాంచనమాలకి విష్ణుశర్మ ఇచ్చిన జవాబును వెంటనే అందియగల అవకాశం లేక మంజరి కొంతసేపు వేచి ఉంది. కాంచనమాల మంజరి రాకైనా గమనించకుండా శత్రు సంహార దీక్షలో నిమగ్నురాలై ఉండటం వలన మంజరి తనంతట తానే ఆమెకు దాపుగా పోయి అవకాశం కల్పించుకొని విష్ణుశర్మ చెప్పిన జవాబును తమ యువరానికి సక్రమంగా అందించి కృతకృత్యురాలైంది. తాను తొందరపాటున అనాలోచితంగా అటువంటి వార్తను పంపినందుకు విచారించడమే కాక తన ప్రియుడు చెప్పిన ధర్మయుక్తమైన జవాబును అభినందించి రెట్టించిన ఉత్సాహంతో ఒళ్ళు తెలియని ఆవేశంతోనూ కాంచనమాల శత్రుమూకలపై పడి చెండాడుతుంటే ఆ వీరనారి దాటికెవరూ నిలవలేకపోతున్నారు. మణిమేకల సైతము కాంచనమాల కొట్టిన ఒకానొక దెబ్బకు గుర్రంపై నుంచి క్రిందపడిపోయి తిరిగి నేర్పుగా తప్పించుకుంటున్న ప్రమాద స్థితిని కనిపెట్టిన ఒక దళాధిపతి తక్షణము తన గుర్రంపై వెనకరించి కాంచనమాలపైకి ఉరికి తన బల్లెంతో ఒక్క పోటున ఆమెను కింద పడగొట్టబోయాడు. కానీ అతి మెలకుగా ఉన్న మంజరి అదను కనిపెట్టి తన కరవాలంతో ఆ పగవాని బల్లాన్ని 2 ఖండాలుగా దునుమాడి యువరాణి కాంచనమాలని రక్షించింది. వెనుక జరిగిన ఈ ఆకస్మిక సంఘటనను అవకాశంగా తీసుకొని మణిమేకల తాను గుర్రంపై సర్దుకుంటున్న ఏకకాలంలోనే కాంచనమాలపై మారుదెబ్బ తీసింది. వెనక జరుగుతున్న కోలాహలానికి ఆమె తల మళ్లించిన అదనులో ఆ పని జరగటం వలన ఆమె ఎదుటి దెబ్బకు కాచుకోలేకపోయింది. తిరిగి బల్లెపు పోటామెకు వెనక నుంచి తగలకుండా కాసుకుంటున్న మంజరి సహితము ముందు నుంచి కొట్టిన మణిమేకల దెబ్బకు కాపు వేయలేకపోయింది. మణిమేకల గురి కొంచెం తప్పినా అది యువరాణి కాంచనమాల కంఠానికి అసలు తగలకపోలేదు. ఆ దెబ్బకు ఆమె తట్టుకోలేక గుర్రంపై నుంచి క్రిందకు దొర్లింది. మరు క్షణంలో అమరావతి యువరాణి హతురాలైంది. భోగపురానికి జై, సింహనాథ ప్రభువుకి జై అన్న జై జై ధ్వనులతో వైరుల మూకలు విజయ పతాకాలెత్తి రణరంగమంతటా ఆనంద అట్టహాసాలు చేస్తుంటే దూరం నుంచి గమనించిన విష్ణుశర్మ ఆ దుర్వార్తను జారిన గుండెలను పదిలపరుచుకోవటానికి అసక్తుడయి తన గుర్రాన్నొకసారి బలంగా అదిలించి 3 అంగుళాలలో వచ్చి యువరాణి కాంచనమాల దగ్గర పడ్డాడు. ఇప్పుడు 11వ భాగము చివరి భాగము అయిన 3 ముళ్ళు విందాం. 3 ముళ్ళు. యుద్ధభూమిలో చెలరేగిన భోగపుర సైన్యాల జయజయధ్వనులు నగరమంతటా వ్యాపించినప్పుడు కారాగృహంలోని అమరేంద్రుడికెందుకు వినిపించవు?
అమరావతి యువరాణి హతురాలైంది. భోగుపుర సామ్రాజ్యానికి జై, సామ్రాట్ శంభునాథునికి జై అన్న సైనిక పౌర కోలాహల ధ్వనులు చెవిన పడేటప్పటికీ చెరసాలలోని అమరేంద్రుని శరీరానికి ముచ్చెమటలు పోశాయి. రౌద్రావేశాలతో అతనిలోని రక్తము ఉడికిపోయింది. ఉద్రేకంతో అతడు ఉన్మాదుడైపోయాడు. కారాగృహ ద్వారాన్ని పట్టి గబగబా ఊపుతూ, ఎవరయ్యా అక్కడ? కావలివారు త్వరగా రండి, ఒక్కసారి రండి అని గొంతుకెత్తి అరవటం వలన ఆయుధ పాణులైన 2 రక్షక భటులు పరుగు పరుగున వచ్చి, ఏమిటయ్యా గొడవ? ద్వారాలు బద్దలు కొట్టి పారిపోవాలనుకుంటున్నావా అని అడిగారు. కాదు, పారిపోవాలని కాదు. పారిపోదలిచిన వాణ్ణైతే మిమ్మల్ని ఎందుకు పిలుస్తాను? మరేమిటి? నా బిడ్డ కాంచనమాల హతురాలైందట. కళ్ళతో ఒక్కసారి చూసుకుంటాను, వదిలిపెట్టండి. వదిలిపెట్టడమా? ఎవరిని? నన్నే. ఒక్కసారి వదిలిపెట్టండి. నేను పారిపోయేవాణ్ణి కాదు. కావాలంటే మీరే నన్ను యుద్ధ భూములకి బంధించి తీసుకొనివ్వండి. నా కాంచనను కళ్ళారా కడసారి చూసుకొనివ్వండి. నా కోసము, నా ప్రతిష్ట కోసము రణరంగంలో ప్రాణాలు వదిలింది నా కూతురు. నా కూతురు చావు కబురు విని కూడా నేనింకా బ్రతికే ఉన్నాను. అయ్యా, మీకెంతైనా పుణ్యం ఉంటుంది. ఒక్కసారి నన్ను, నా బిడ్డను చేర్చండి, లేదా మీ కత్తులతో నన్ను పొడిచి చంపండి. దేనికైనా రాజాజ్ఞలు కావాలి. అయితే తక్షణము పోయి మీ రాజుకు నా ప్రార్థనను తెలపండి. శంభునాథుడు ఉదార పురుషుడు, దయాగుణ సంపన్నుడు. నేనే దురహంకారం వలన, దురాశ వల్ల ఇంత చేసుకున్నాను. ఆ ఇంగితం ఇంతకు ముందే ఉంటే యుద్ధం ఎందుకు వస్తుంది? ఇన్ని గొడవలు ఎందుకు వస్తాయి? అయ్యా, చచ్చిన పామును కొట్టకండి, వృధా కాలయాపన చేయకండి. త్వరగా పోయి మీ మహారాజులకు నా ప్రార్థనను తెలపండి. ఏమిటి మీ ప్రార్థన? రణరంగంలో హతురాలైన వీరనారి నా బిడ్డ వద్దకు నన్ను చేర్చండి. నా కళ్ళకు కడసారి చూపైనా దక్కనీయమనండి. ఇదే నా ప్రార్థన. మహారాజులు ఏర్పరిచిన షరతును అంగీకరిస్తారా? అంగీకరించటమే కాదు, ఆ జన్మాంతము ఆయన పాదాలకు సేవ చేస్తాను. నేను కోరుకునేదొక్కటే, నా కాంచనని కడసారి దర్శించనీయండి అని అమరేంద్రుడు బ్రతిమాలు కొనగా, సరే, పోయి మహారాజులకి ఈ వార్త చెప్పిరారా? ఆయన అనుమతిస్తే ఆ తర్వాత సంగతి చూద్దాము అని వారిలో ఒకడు రెండవ వానితో అన్నాడు. మహారాజుల షరతును మీరు అంగీకరిస్తున్నారని కూడా చెప్పవచ్చునా? లేకుంటే మిమ్మల్ని కారాగృహంలో నుంచి అడుగు బయట పెట్టనీరు. చెప్పు. ఒక్క షరతు కాదు, ఎన్ని షరతులైనా అంగీకరిస్తానని చెప్పు. నా కూతుర్ని కడసారి చూడనిస్తే చెప్పాను కదా, ఆ జన్మాంతము మీ మహారాజు పాదసేవ చేస్తానని ఆ మాట కూడా చెప్పు. కడుపారా కనుకున్న బిడ్డ, సమస్త ధరాచక్రాన్ని పరిపాలించగల సమర్థురాలు, దేశపాలై చిరకాలానికి బ్రతికి వస్తే చూసుకునే భాగ్యం లేని దరిద్రుణ్ణి. అమరావతి పేరు ప్రఖ్యాతులు నిలపడానికి, నాకు విముక్తి కలిగించడానికి మహాబలవంతునితో యుద్ధానికి పూనుకొని రణరంగంలో హతురాలైతే ఆ మృత కళేబరాన్నైనా చూడలేకపోయాక తండ్రిని, మహాపాపిని, నేనింకా బ్రతకడం ఎందుకు, ఎవరి సంతోషం కోసము అని అమరేంద్రుడు తల మూదుకొని ఏడుస్తుంటే, దుఃఖపడకయ్యా, నేనిప్పుడే యుద్ధరంగానికి పోయి ఈ సమాచారాన్ని మహారాజులకు విన్నవించి వస్తాను. వారు అనుమతినిస్తే వెంటనే వచ్చి నిన్ను తీసుకుని పోయి నీ కుమార్తెను చేరుస్తాను అని చెప్పి ఆ భటుడు వెళ్ళిపోయిన అనంతరము రెండవ భటుడు, రాయబారిగా వచ్చినప్పుడు మీ దండనాయకుడి హితవు చెప్పినా విన్నారు కాదు, ఆయన్ని తూలనాడి పంపారు అన్నాడు విషాదంతో. అదంతా నా కళ్ళకావరం, నా దురహంకారం, అందుకే అనుభవిస్తాను. రత్నం లాంటి కూతుర్ని రణరంగానికి బలి ఇచ్చినందుకు ఆ రంపపు కొత్తతో ఆ జన్మాంతము కుళ్ళి కుళ్ళి ఏడుస్తాను. కుంగి కుంగి కృషించి దిక్కు లేకుండా చస్తాను. కావలసిందే, నాలాంటి దురహంకారపరుడికి, దురాశాపూరితుడికి ఇటువంటి ప్రాయశ్చిత్తం కావలసిందే. అయ్యో పాపం, ఎటువంటి ప్రభువుకి ఎటువంటి దుర్గతి పట్టింది? వద్దు, నాలాంటి పాపాత్ముని చూసి ఎవరూ కనికరించకండి. నాకింకా ఇంకా ప్రాయశ్చిత్తాలు జరగాలని శపించండి. నేను బ్రతికి ఉండగానే యమబాధలు పడాలని కోరుకోండి. ఎందుకులే తండ్రి అలా అనుకుంటావు? ఈ జ్ఞానమే ముందుగా కలిగితే ఎంత బాగుండేది. యుద్ధంలో ఇరుపక్షాలకు ఎంత నష్టమో, ఎన్ని ప్రాణాలు పోయాయి, ఎందరు వీరులు హతమైపోయినారు, ఎన్ని కుటుంబాల ఉసురు. ఆ ఉసురంతటికి నేనే కారకుణ్ణి, కనుకనే అందరూ నన్ను శపించాలనుకుంటున్నాను అని అమరేంద్రుడు పశ్చాత్తాపంతో మితిలేని దుఃఖాన్ని పొందుతుంటే ఆ కారాగృహ భటుడు జాలిపడ్డాడు. మీరు చేసిన పొరపాటు అటుండగా
మీ కుమార్తె మాత్రము ఏమంత తెలివిగా ప్రవర్తించిందిలేండి అన్నాడు. నా కుమార్తె ఏం పొరపాటు చేసింది? తాహతుకు మించిన పని, శక్తికి మించిన సాహసం, లెక్కలేనని సైనిక దళాలు కలిగి మహాబలవంతమైన సామ్రాజ్యమని పేరు మోసిన మా భోగపురము మీదకి ఆమె తన స్వల్ప సైన్యాలతో యుద్ధానికి దిగటం అవివేకం కాదా? ఎదుటి బలం తెలుసుకోకుండా సాహసించినందుకు ఫలితం ఆమెకు మరణమే కదా. అందుకు బాధ్యుణ్ణి కూడా నేనే. ఆనాడు నేను మా దండనాయకుడితో అన్న మాటలు అతడు ఆమెకు చెప్పి ఉంటాడు. శంభునాథుడితో యుద్ధం చేసి నన్ను విడుదల చేయాలన్న నా ఆశయాన్ని నెరవేర్చడానికే ఆమె అటువంటి సాహస కార్యానికి దిగింది. ఆమె మరణానికి కూడా నేనే కారకుణ్ణి. కన్న తండ్రినై ఉండి ఆమెనేనాడో దుర్మార్గులు అపహరించుకుని పోతే ఆమెకు విముక్తి కలిగించలేకపోయాను. తగిన వరుణ్ణి తీసుకుని వచ్చి ఆమెకు పెళ్లి పేరంటములు జరిగించలేకపోయాను. కొసకు ఆమె తనంతట తాను బ్రతికి బయటపడితే ఆ బ్రతుకు కూడా భంగం కలిగించి ఆమె మరణానికి నేనే కారకున్నయ్యాను. ఇంకా ఎందుకు, నేనెంత ఏడ్చినా ఫలితం ఒక్కటే అని అమరేంద్రుడు స్త్రీ కంటే హీనంగా కన్నీరు కారుస్తుంటే భటుడు అతనికి ఊరట కలిగించలేకపోతున్నాడు. యుద్ధరంగానికి పోయిన భటుడెంతకు రానందువలన అమరేంద్రుని ఆరాటము మరింత ఎక్కువైంది. నీళ్లు కారుతున్న కళ్ళతో నిమిష నిమిషానికి ఆ భటుని కోసము ఎదురుతెన్నులు చూస్తూ, మహారాజు అంగీకరించలేదేమో, నా కూతురి కడసారి చూపన్నా నాకు దక్కదు కాబోలు అని అమరేంద్రుడు బోరున ఏడుస్తుంటే, ఆవేశపడకండి, యుద్ధభూమి ఇక్కడికి అంత దాపులో లేదు. 2 కోసులు పోవాలి, 2 కోసులు రావాలి. మహారాజులు దయామయులు, మీ కోరికను నిరాకరించరు. మీరాయన షరతుకు అంగీకరిస్తారని కూడా కబురు పంపారు కదా. కొంచెం ఓపిక పట్టండి. వెళ్ళిన భటుడు ఈ పాటికి తిరుగుముఖం పట్టుంటాడు అని అక్కడ హాజరులో ఉన్న భటుడు అమరేంద్రుడికి అన్ని విధాల ధైర్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడే కానీ కాల వ్యవధి ఎక్కువైన కొద్దీ అమరేంద్రుడి ఆరాటము అణుచుకోవటానికి శక్యం కాకుండా ఉంది. కాంచనమాల హతురాలైందా? ఎప్పుడు? ఎక్కడా? అని ఒళ్ళు తెలియని ఆవేశంతో ఉరకలపై వచ్చి విష్ణుశర్మ గుర్రంపై నుంచి క్రిందకు ఉరికాడు. లేదు, నేను చావలేదు అంటూ విష్ణుశర్మ గొంతుకను గుర్తించిన కాంచనమాల క్రింద నుంచి లేచి యథాప్రకారము తన గుర్రంపైన ఎగిరి కూర్చోవటము తిలకించిన అక్కడి వారందరూ ఆశ్చర్య విభ్రాంతులైనారు. విష్ణుశర్మకి పట్టలేని సంతోషమో, ఆ వెంటనే అటువంటి దుర్వార్త పుట్టించి అనవసరంగా జై జై ధ్వనులు చేసుకున్న శత్రు సైన్యాలపైన అపరిమితమైన ఆగ్రహావేశం కలిగింది. ఈ దుర్వార్తను పట్టించిందెవరు? నాలుక చీరేస్తాను అని అతను గర్జించిన భయంకర గర్జనతో యుద్ధరంగమంతా దద్దరిల్లింది. యువరాణి గుర్రంపై నుంచి పడిపోవటం వలన అటువంటి అపోహ కలిగింది, క్షమించండి అని అప్పుడక్కడ హాజరులో ఉన్న దళాధిపతి అన్నాడు. అమరావతి దండనాయకుడు వీరసింహుడు వెంటనే అశ్వారూఢుడై యుద్ధరంగమంతా కలిగి తిరుగుతూ, అమరావతి యువరాణి హతురాలు కాలేదు, సురక్షితంగా యుద్ధ సన్నద్ధురాలై ఉంది. సైనికులారా, వీరాది వీరులారా, రణరంగం నుంచి మరలకండి, ధైర్యంగా పోరాడండి, అమరావతి పేరు ప్రఖ్యాతులు నిలపండి అని ఉచ్చస్వరంతో కేకలు పెడుతుంటే అమరావతి సైనికులు తిరిగి ఉత్సాహులై యుద్ధానికి తయారైనారు. భోగపుర సైనికులు ఎత్తిన విజయ పతాకాలు దించుకుంటున్నారు. విష్ణుశర్మ జరిగిన ప్రమాదాన్ని గురించి కాంచనమాలని పరామర్శించబోతూ ఉండగా అంతలో హఠాత్తుగా ఒక వీరభట సైనిక దళమొచ్చి విష్ణుశర్మని, అతనికి చేరువలో ఉన్న యువరాణిని ముట్టడించింది. మున్ముందు ఆ రంగంలో పునరారంభమైన యుద్ధాన్ని గమనించటంతోనే వేరొక దళమొచ్చి యువరాణికి సహాయార్థం నిలిచి శత్రుసేనలతో పోరాటం మొదలుపెట్టింది. సైనిక విజయ వినాదాలని, రణరంగంలో ఎత్తబడిన జయ పతాకాన్ని గమనించినప్పుడు శంభునాథుడు విజయం తమదైనని సంతోషపడుతూ కారాగృహం నుంచి వచ్చిన భటునితో అమరేంద్రుని గురించి మాట్లాడుతూ ఉండగా అంతలోనే తమ విజయ పతాకం దించబడటము, యువరాణి సురక్షితంగా ఉందని పెనికేకలు వినిపించటము చూసి కారాగృహ భటునికి చెప్పవలసింది చెప్పి పంపించిన తర్వాత తాను కూడా తిరిగి యథాప్రకారంగా కవచ ఖడ్గాదులు ధరించి యుద్ధ సంసిద్ధుడైనాడు. తిరిగి అన్ని రంగాల్లోనూ పోరు అతి ఘోరమైంది. ఈసారి విష్ణుశర్మ యువరాణి కాంచనమాలనే వెన్నంటి ఉండి ఒకవైపున ఆమె రక్షణ భారాన్ని వహించి మరొక వైపున శత్రు సంహారం చేస్తున్నాడు. మంజరి ఆ ఇరువురికి అండగా ఉండి వారిపై ఎగసి వచ్చే దళాల్ని ఎదుర్కొంటూ
దండనాయకునితో చేరి యుద్ధం చేస్తోంది. మణిమేకల, కృష్ణశర్మలు ఒకరినొకరు ఎడబాయక ముందుకొచ్చే శత్రు సైన్యాలని తెగటారుస్తున్నారు. ఈసారి ఇరుపక్షముల యుద్ధ పద్ధతిలోనూ కొంత మార్పు ఏర్పడింది. ఈ పద్ధతి వలన ఒకరికొకరు కాపు, వీరికి వారు అండ అయినారు. ఇదే పద్ధతిని సర్వ సైనిక దళాలు అనుసరించినందువలన మొత్తం యుద్ధంలో జననష్టం తక్కువైంది. ఉభయ బలాలు సరిసమంగా తూగుతూ ఫలితము వృధాశ్రమగా తేలింది. ఒక పక్షానికి లాభము కనిపించదు, ఇంకొక పక్షానికి నష్టము కనిపించదు. ఈ సంగతి గమనించిన మణిమేకల తాను ఆ రంగం నుంచి విడివడిపోతున్న సమయంలో కృష్ణశర్మ తీసిన ఒక దెబ్బకు విష్ణుశర్మ చేతిలోని ఖడ్గం ఊడిపడింది. అది కనిపెట్టిన మంజరి తక్షణము మరి ఒక ఖడ్గాన్ని అతనికి అందజేసింది. తనపై దెబ్బతీసిన వీరుణ్ణి వదలకూడదనుకుని విష్ణుశర్మ రెట్టించిన పరాక్రమంతో కృష్ణశర్మను ఎదుర్కొన్నాడు. కృష్ణశర్మ నిస్సహాయుడు కాకుండా మణిమేకల అతని సహాయార్థం పోతుంటే కాంచనమాల ఆమెను మార్గంలోనే ఎదిరించింది. దానివలన ఒకవైపున కాంచనమాల మణిమేకలకు, మరొక వైపున కృష్ణశర్మ విష్ణుశర్మలకి ఘోరమైన పోరాటం జరుగుతున్న కొన్ని క్షణాలకి హా చచ్చాను అని క్రింద పడిపోతూ కృష్ణశర్మ చేసిన ఆర్తనాదాన్ని ఆలకించిన మణిమేకల దెబ్బతిన్న సింహపు పిల్లవలే ఒక్క ఉరకలో పోయి విష్ణుశర్మను ఎదుర్కొంది. తన ప్రియుణ్ణి పడగొట్టిన శత్రువీరుణ్ణి హతమార్చిగాని ఆమె కృష్ణశర్మ స్థితిని గమనించదలుచుకోలేదు. అందువలన ఒళ్ళు తెలియని ఆవేశంతో విష్ణుశర్మ పైన ఖడ్గాన్ని అతి చాకచక్యంగా తిప్పుతూ అతనిని ఎలాగైనా పరిమార్చాలన్న పట్టుదలతో తన సర్వశక్తులు ధారపోస్తున్నది. తనతో అంత ఘోరంగా పోరాడుతున్నది స్త్రీ అని విష్ణుశర్మ కొంతసేపైనాక మాత్రమే తెలుసుకున్నాడు. ఆమె కొట్టే దెబ్బలు కాసుకుంటూ ఏకకాలంలో తిరుగుదెబ్బలు తీస్తూనే ఆమె ముఖాన్ని పరిశీలించాడు, గుర్తుపట్టాడు. మణిమేకల నన్నింకా తెలుసుకోలేదు అని అతను అనటంతోనే మణిమేకల అతని ముఖాన్ని పరిశీలించి, గురుత్తమ మీరేనా అంటూ కరవాలాన్ని దించి వణుకుతున్న గొంతుకుతో తిరిగి, ఎంత పని చేశారు, మీరిప్పుడు పడగొట్టింది మీ సోదరుడు కృష్ణశర్మను. అయ్యయ్యో గుర్తించలేదా అంది. ఆ తమ్ముడు కృష్ణశర్మ అంటూ విష్ణుశర్మ చేతిలోని ఖడ్గాన్ని క్రింద పడవేసి ఆ చేతులలో పడి ఉన్న సోదరుని శరీరం పైన పడి కౌగలించి కన్నీళ్లు కారుస్తూ, నా తమ్ముడే, నేను నా పాడు చేతులతో ఎంత ఘోరం చేసుకున్నాను. నా ఏకోదరుడు, నా తమ్ముడు, నా కృష్ణశర్మకే నేను అపచారం చేశానా? అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది అని వలవలా ఏడుస్తుంటే ఆ రంగంలో జరుగుతున్న గలబా ఏమిటో తెలుసుకోవాలని ఇరుపక్షాలకు చెందిన ముఖ్యులు అక్కడ మూగారు. విషకన్య జానపద నవల 55వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.